వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. జనసేన పార్టీ ఆఫీస్పై దాడి భద్రతా వైఫల్యమే కారణమా? ఎంత ధైర్యం ఉంటే, ఎన్ని గుండెలుంటే ఒక ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పార్టీ ఆఫీస్ మీద దాడికి ప్రయత్నం చేయాలి? ఎవరి మద్దతు చూసుకొని ఆ దాడికి ప్రయత్నం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యాలయంలోకి శ్రీకాకుళం నుంచి ఒక వ్యక్తి చొరబడి 20 నిమిషాల పాటు లోపల ఉండి ఆయన కాన్వాయ్లో ఉన్నటువంటి కార్లను ఇనప రాడ్లతో బద్దలు కొట్టాడంటే ఇది సామాన్యమైన విషయం. అసలు అతనేనా? నారద నీలాద్రి అనేటువంటి ఒక పేరు తెర మీదకి వచ్చింది. అతనేనా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా? అతనంత ధైర్యంగా ఎలా చేయగలుగుతాడు? సెక్యూరిటీ ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుందా? నిద్రపోతుందా? లేకపోతే సెక్యూరిటీ కావాలనే లోపలికి పంపిందా? జనసేన పార్టీ కార్యాలయం ముందు భారీ భద్రతా వలయం ఉంటుంది. కనీసం 10 మంది బౌన్సర్లు ఉంటారు. అంత ఈజీగా ఎవరిని లోపలికి రానివ్వరు. ప్రతి క్షణం 10 మందికి పైనే ఉంటారు. ఒక్కొక్కసారి 20 మంది 30 మంది బౌన్సర్లు ఉంటారు పార్టీ కార్యాలయం ముందు. 10 ఏళ్ల పాటు జెండా మోసి, జెండా కట్టి, జెండా భుజాన మోసినటువంటి కార్యకర్తలు కూడా లోపలికి వెళ్ళడం అంత ఈజీ కాదు జనసేన పార్టీలోకి. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినా సరే గేటు బయట వెయిట్ చేయాల్సిందే. అపాయింట్మెంట్ లేకపోతే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఎమ్మెల్యేలైనా అదే పరిస్థితి. మరి అలాంటి ఆ కార్యాలయంలోకి ఎలా చొరబడతారు? అంత ఈజీనా? ఒక ఉప ముఖ్యమంత్రి పార్టీ ఆఫీస్ మీద లోపల చొరబడి ఏదైనా చేసేయచ్చు అనేటువంటి ఆలోచన రావటం అంత ఈజీనా? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో చొరబడి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని కార్ల మీద దాడి చేసే ధైర్యం ఉంది ఎవరికన్నా ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆఫీస్ లోపల చొరబడి ఒక్క కారు అద్దం పగలగొట్టే ధైర్యం ఎవరైనా చేస్తారా? కానీ ఎందుకు జనసేన పార్టీ ఆఫీసులో చొరబడి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్లో ఉన్నటువంటి వాహనాలను బద్దలు కొట్టే ప్రయత్నం ఎందుకు చేశారు? ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి చర్య. ఇది దురదృష్టకరమైన అంశం కూడా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం మీదే ఈ విధమైనటువంటి దాడులు జరిగితే ఇక సాధారణమైనటువంటి వ్యక్తుల మీద, సాధారణమైనటువంటి ఇళ్ల మీద దాడులు జరగవని గ్యారంటీ ఏముంది? అసలు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? 10 మంది 20 మంది ఉంటారు. ఆయన మొదటి నుంచి కూడా ఆయన కష్టపడి సంపాదించుకునే డబ్బులు, ఆయన కష్టార్జితం వేలకు వేలు జీతాలుగా ఇస్తారు. వారికి ఫుడ్, అకామిడేషన్ వేలకు వేలు జీతాలు. వాళ్ళు పార్టీ కార్యకర్తలను కూడా ఇస్త్రీ బయట నెట్టేస్తారనమాట, అపాయింట్మెంట్ లేకపోతే రావటానికే లేదని. అలాంటి వాళ్ళు ఎవరో ఒక ఆగంతకుడు జొరబడి లోపలికి వస్తే అంత ఈజీగా 20 నిమిషాల పాటు పార్టీ ఆఫీసులో అతను హడావిడి చేసి ఎక్కడ ఏమున్నాయో తెలుసుకొని మరి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్లో ఉన్న వాహనాలను బద్దలు కొట్టాడు ఇనపరాడులతో. అంటే ఎవరి వైఫల్యం అది? ఒక ఎమ్మెల్యేని లోపల పంపిస్తారా ఈ సెక్యూరిటీ? ఎమ్మెల్యేని తెలిసైనా సరే అపాయింట్మెంట్ అడుగుతారు కదా. ఎమ్మెల్యే తోటి ఇద్దరే రావాలి, ఒకళ్ళే రావాలి అని రూల్స్ పెడతారు కదా ఈ సెక్యూరిటీ. ఒక ఎమ్మెల్యే 10 మంది క్యాడర్ని తీసుకొని జనసేన పార్టీ ఆఫీసులోకి వెళ్ళిన పరిస్థితి ఈ రోజుకు ఉండదు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా ఆ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారితో కలిపి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంత సీనియర్ నేతలైనా ఎమ్మెల్యేలైనా 10 మందికి తమ మనుషులతోటి పార్టీ కార్యాలయంలోకి వెళ్ళడం అంత ఈజీ కాదు. లిమిటెడ్ ఇంతమంది రావాలని ఉంటుంది అక్కడ రూల్. ఆ రూల్ వేరు. అన్ని పార్టీల్లాగా ఎంతమంది అయినా ఈజీగా లోపలికి వెళ్ళి అంత ఆ ప్రాసెస్ ఉండదు ఇక్కడ. ఇది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట. వీళ్ళ సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. మరి ఎమ్మెల్యేలతోటి ఒకరినిద్దరినే పంపిస్తారే, ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఉంటేనే లోపల రాణిస్తారు కదా. ఈ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? గాడిదలు కాస్తున్నారా? ఇప్పుడు జన సైనికులు అడుగుతున్న ప్రశ్నలు అవి. అంటే కార్యాలయంలో ఈ విధమైనటువంటి వ్యక్తులు జొరబడి ఈ విధమైన కార్యకలాపాలు చేస్తే ప్రజలకు ఏ విధమైన మెసేజ్ వెళ్తుంది? ఒక పక్క కార్యకర్తల్లో ఆందోళన, ఆవేశం, ఆగ్రహం, మరోపక్క సామాన్య ప్రజానీకం కూడా ఆశ్చర్యపోతా ఉన్నది. ఇదేంటి ఇది? ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలోకి జొరబట్టం ఏంటి? ఒక ఆగంతకుడు ఆయన కాన్వాయ్లను కారులను ధ్వంసం చేయటం ఏంటని. సో సెక్యూరిటీ పూర్తిగా వైఫల్యం. పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ పూర్తిగా విఫలం చెందింది. ఆయన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న సెక్యూరిటీ, జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న సెక్యూరిటీ పూర్తి వైఫల్యం.
కాబట్టి ఆ సెక్యూరిటీని ఇమీడియట్గా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈరోజు ఒకడొచ్చి కారులు ధ్వంసం చేశాడు, రేపు 10 మంది వచ్చి మనుషులైనా ఏదైనా చేసే పరిస్థితి ఉంటుంది. పార్టీ అధికారంలో ఉంది, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. ఎవడో ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం ప్రాంతం నుంచి మంగళగిరి వచ్చి జనసేన పార్టీ ఆఫీసులోకి నేరుగా లోపలికి వెళ్ళిపోయి 20 నిమిషాలు అరగంట పాటు తిరిగి రాడ్డులతోటి పార్టీ అధినేత వాహనాల్లో ఉన్న కాన్వాయ్లో ఉన్నటువంటి కార్లను ధ్వంసం చేశాడంటే అతని వెనక ఎవరో బలమైన వ్యక్తులు ఉన్నారు, ఎవరో అతని వెనక బలమైన శక్తులు ఉన్నారు. అంత ఈజీ కాదు, అంత ఈజీగా ధ్వంసం చెయ్యలేరు ఎవరు, ఎవరికి అంత ధైర్యం రాదు. దీని వెనక ఏదో రాజకీయ కుట్ర ఉంది అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రాజకీయ కుట్ర లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్లో ఉన్న వాహనాలు ఎందుకు బద్దలు కొట్టాలనుకుంటాడు, జనసేన పార్టీ ఆఫీసులకు ఎందుకు రావాలనుకుంటాడు? సో కాబట్టి ప్రస్తుతం గుంటూరు ఐజీ గారు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా విచారణ జరుపుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో మరి విచారణ జరిగిన తర్వాత ఆ నారద ఎవరైతే వ్యక్తి ఉన్నాడో శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి వచ్చిన వ్యక్తి, అతను నిజంగా ఎవరి ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చాడు, ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చారు అతనికి, ఎవరు లోపలికి రానిచ్చారు, ఆ టైంలో సెక్యూరిటీ ఏం చేస్తుంది, నిద్రపోతుందా, గాడిదలు కాస్తుందా, లేకపోతే సెక్యూరిటీలో ఎవరైనా కావాలన్న అతను లోపల పంపించారా? ఈ అంశాలన్నీ కనుక బయటికి తెలిస్తే ఖచ్చితంగా ఆ సెక్యూరిటీయా లేకపోతే లోపల ఎవరైనా ఆ విధంగా అతనికి సహకరించారా, లేకపోతే ఈ వ్యక్తికి బయట మరి ఏదైనా రాజకీయ పార్టీకి చెందినటువంటి నేతల సహకారంతో లోపలికి వచ్చాడా అనేది స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కష్టపడ్డటువంటి జన సైనికులు తమకే లోపల పోయేటువంటి పరిస్థితి లేదు. ఎవడో ఆగంతకుడు ఇనప రాడ్లతో ఎలా వెళ్ళాడు లోపలికి, ఎలా జొరబడ్డాడు లోపలికి, అంత ధ్వంసం చేస్తున్నా, అద్దాలు పగులుతున్నా ఎందుకు అతన్ని కట్టడి చేయలేకపోయారు అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అతను ఎవరు, అతని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపించారు అని తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ, పార్టీ ఆఫీస్ సెక్యూరిటీ అట్టర్ ఫెయిల్ అయింది అనేటువంటి అంశం స్పష్టంగా అర్థమవుతుంది.